ప్రభు నామాన అందరికీ వందనాలు. నా పేరు ఎలీసా. మాది విజయనగరం జిల్లా. ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో 2003 డిఎస్సిలో నేను రాసిన. ఇక్కడ 2003 డిఎస్సి 2005లో జాయినింగ్ అయినప్పుడు అయితే మా జిల్లాలో విజయనగరం జిల్లాలో పోస్టులు ఏం లేవు కాబట్టి ఇక్కడ రాయవలసి వచ్చింది. ఎగ్జామ్ రాస్తే సుమారు 8,900 మంది ఎంతమంది రాశారు ఎగ్జామ్లో. ఆ దేవుని కృపను బట్టి, మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి నాకు 124 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 2003 డిఎస్సిలో నేను ఎస్జిటిగా పోస్టులో జాయిన్ అయ్యాను. అయితే అప్పటి వరకే నాకు రక్షణ, మార్మల్స్, బాప్టిజం ఏమీ లేదు. మా గ్రామంలో, మాది ఒల్లూరు గ్రామం, విజయనగరం జిల్లా. మా తల్లి గారే మొట్టమొదటిగా మా గ్రామంలో రక్షింపబడింది. తర్వాత మా మేనత్త గారు, మా నాన్నకి 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు. అయితే 2 కుటుంబాలు మాత్రమే రక్షింపబడ్డాయి. మేము, మా చిన్న మేనత్త మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా కుటుంబాలు ఎవరు రక్షింపబడలేదు. సుమారు మా బంధువులు, రక్త సంబంధాలే సుమారు 100 మంది పైన ఉంటారు. 2 కుటుంబాలే రక్షింపబడ్డాయి. మా తల్లిగారి ప్రార్థన బట్టి, మా నాన్నగారి ప్రార్థన బట్టి నేను, మా భార్య ఇప్పటికీ రక్షింపబడ్డాం. మా పెద్ద బాబు గారు, పెద్ద అక్క గారు కూడా రక్షింపబడ్డారు. ఇంకా చిన్న అక్క, చిన్న బాబు రక్షింపబడలేదు. వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా తల్లిగారు, నేను 10th క్లాస్ చదువుతున్నా. తల్లిగారు దేవుని సన్నిధికి చేర్చబడింది. దేవుడు దేవుడి చేత కొనుక్కోబడి. నేను 10th క్లాస్ చదువుతున్నా. ఆ సమయంలో 10th క్లాస్ ఎగ్జాము మార్చి ఏప్రిల్ అవుతుంది కదా. మా తల్లిగారు ఎగ్జాక్ట్లీ జనవరిలో చనిపోయారు. ఎగ్జామ్స్కి ఓన్లీ 2 months ఉంది. నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా, బొబ్బిలి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. అయితే ఆ ఎగ్జామ్స్ ముందు ఏం చేయాలో, ఎలా చదవాలో నాకేం తెలియలేదు. అంతవరకు బాగా చదివిస్తూ వస్తున్నాను. కానీ తర్వాత చదువుపైన దృష్టి వంచలేకపోయినా. దానివల్ల మేము అనుకున్నంత మార్కులు రాలేదు. తక్కువ మార్కులు వచ్చినాయి. ఫస్ట్ క్లాస్ వచ్చింది కానీ తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. ఆ రోజులో ఎగ్జామ్ లేదు, ఈ రోజులో ఎగ్జామ్ లేదు. ఇప్పుడు వచ్చిన మార్కులు, అప్పుడు వచ్చిన మార్కులు కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు 5 మార్కులు వచ్చిందంటే అప్పుడు 50 మార్కులతో సమానం. అప్పుడు 5 మార్కులు వస్తే ఇప్పుడు 50 మార్కులతో సమానం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన అయిపోయింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత మా తల్లిగారు లేరు, మా నాన్నగారు అక్కడే ఉన్నారు. మా ఇంట్లో ఎవరు లేరు, అక్కలు వాళ్ళందరూ ఎవరి కుటుంబం వాళ్ళైపోయి ఎవరి దగ్గర వాళ్ళు ఉన్నారు. తర్వాత మా నాన్నగారు అక్కడే ఉన్నారు కాబట్టి నాకు ఏపీ ఆర్టీఎస్లో సీట్ వచ్చింది. వెంకటగిరిలో సీట్ వచ్చింది. కానీ నేను అక్కడికి వెళ్ళిపోతే మా నాన్నగారు ఒక్కలే. కాబట్టి మా ఊళ్ళోనే ఉంటూ నేను అక్కడికి వెళ్ళిపోతానేమో అనుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఒక గవర్నమెంట్ కాలేజీలో మా విలేజ్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయితే ఎంకి లేరు, పీకి లేరు, సీకి లేరు చెప్పేటోళ్ళు. మొత్తం 0. మ్యాథ్స్కి చెప్పేదే లేరు, ఫిజిక్స్కి చెప్పేదే లేరు, కెమిస్ట్రీ చెప్పేది లేరు, ఎవరూ లేరు. నాకున్న దేవుని కృపను బట్టి 10th క్లాస్ నాలెడ్జ్ని బట్టి ఎక్కడికో ఒక దగ్గరికి కొంత సమయం అయిపోయినాక చాలా కాలం లాస్ట్ 2 months ట్యూషన్కి పోయాను. సైకిల్ మీద డొక్కు సైకిల్ ఉండేది, మా మామగారు ఇచ్చారు. ఆ డొక్కు సైకిల్ రోజు 12 కిలోమీటర్లు తొక్కుని పోయి, ఇటు నుంచి 12 అటు నుంచి 12 కిలోమీటర్లు తొక్కుని పోవాలి, ట్యూషన్ పోవాలి. తెల్లవారు 6 గంటలకు పోవాలి. మా ఇంటికాడ 5 గంటలకు బయలుదేరి 6 గంటల ట్యూషన్కి మళ్ళీ కాలేజీకి రావాలి. అదే మధ్యాహ్నం ఏం లేదు తినేది, మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి తినాలి ఏదైనా. అది మా పరిస్థితి. మాకు ఏమి లేదు తినడానికి. మాకు చెట్టు భూమి కూడా లేదు, ఏమి లేదు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఒక్కోసారి ఈ స్కూల్ నుంచి అంటే 7th వరకు మా హై స్కూల్లో, మా ఊరి దగ్గరలో హై స్కూల్లో చదువుకున్నా. తిరిగి ఒక్కోసారి ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగేసి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయేటోని.
తిన్నది కూడా లేని పరిస్థితి మాది. అంత దీన స్థితిలో దేవుడు కృపను బట్టి, దేవుడు మా తల్లిదండ్రుల ప్రార్థన, అనేక పరిస్థితులు ప్రార్థన బట్టి నేను ఈ స్థితిలో ఈ రోజు ఉన్నామంటే దేవుని కృప కనికరమే. ఆ పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకున్నా. ఆ కాలేజీలో మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి ఒకరు కూడా పాస్ అవ్వలేదు. నేను ఒక్కనే పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను ఒక్కనే కాలేజీ మొత్తానికి సైన్స్ గ్రూప్లో ఒక్కనే పాస్ అయ్యాను. అదన్నా దేవుని కృపను బట్టి, మా తల్లిదండ్రుల ప్రార్థన బట్టి తప్ప నేను ఒక్కనే పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినా. డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో టీటీసీ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత టీటీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసినది ముందే చెప్పినా కదా, అది ఎగ్జామ్ రాసిన తర్వాత అలాగ వచ్చింది. అయితే అట్ ద సేమ్ టైము నాకు మా నాన్నగారికి పోషించింది మాత్రం మా భార్య పోషించింది. తాను ఎండనక వాననక వీధిలాగా తిరుగుతూ ఏవో పళ్ళు, జామ పళ్ళు కానీ సపోటా పళ్ళు కానీ అమ్ముకొని మమ్మల్ని ఆ చిన్న వయసులో, ఆమె అర్థ ఏజ్ అప్పుడు ఎంత ఉంటుందో తెలుసా, 11 years 12 years. అంటే అక్కగారు పాప అమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికాడ ఉండేది అనమాట. మా ఇంటికాడ ఉందన్నమాట. వివాహం ఏం కాలేదు. మా ఇంటికాడ ఉండి నాన్నగారిని చూసుకుంటూ మమ్మల్ని పోషిస్తుండేది. ఆమె ఎంతో ప్రయాసపడింది, తన జీవితాన్ని త్యాగం చేసింది. తను చదువుకోకుండా మాకు పోషిస్తూ ఆ ఎండనక వాననక ఆమె ఎంతో కష్టపడి ప్రయాసపడి మమ్మల్ని పోషిస్తూ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహ వయసు వచ్చిన తర్వాత, వివాహం కోసం నాకు ఉద్యోగం ఉంది కాబట్టి అనేక రీతిలుగా కపట మోసం చేసే రీతులు ఈ లోకంలో ఆమెను చేసుకుంటే నీకేం వస్తుంది రా, బయటికి పోతే అనేక డబ్బులు వస్తాయి, ధనం వస్తుంది అని చెప్పే మాటలు చాలా మంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఏ మాటలకి వెళ్ళలేదు, ఎవరి మాటకి వెళ్ళలేదు. అక్కగారికి 2 పాపలు. ఈమె పెద్ద ఆమె నా భార్య, ఇంకొక చిన్న ఆమె ఉంది. ఏమైనా చేసుకోవాలని మా నాన్నగారు నేను డిసైడ్ అయిన తర్వాత చేసుకున్న తర్వాత వివాహం చేసిన తర్వాత దేవుని చిత్తంలో అప్పుడు మీ ఇద్దరు రక్షణ పడలేదు. నాన్నగారు అమ్మగారు రక్షణ పడ్డారు. వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళకి మా ఊళ్ళో పరిచర్య ఇంకా అప్పుడు అవుతుంది, జరుగుతూ ఉంది. కానీ మేమైతే మందిరంగా మా నాన్నగారే వెళ్తారు, మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఆ తర్వాత దేవుడు మా భార్యతో మాట్లాడినప్పుడు తను వెళ్తూ ఉండేది. వెళ్ళినా సరే మాకు పిల్లలు లేరు. మేనరకం, అక్కగారి పాప మేనరకం కాబట్టి మొట్టమొదటి 2 అబ్బాయిలు పుట్టి చనిపోయారు. చనిపోయితే నీకు మేనరకం కాబట్టి నీకు పిల్లలు పట్టడం అసాధ్యం అని ఏ డాక్టర్ కాడికైనా చెప్పారు. చెప్పిన తర్వాత నా భార్య పట్టుదలతో సంఘం అంతా కలిసి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడుకి మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. వాళ్ళకి దేవుడు కృపను బట్టి ఏ లోపం అంటే ఆరోగ్యం పరంగా ఎలాంటి లోపం లేకుండా బాగా ఉన్నారు. అదంతా సాధ్యమైందంటే కేవలం దేవుని యొక్క కృప కనికరమును బట్టి. నేను 2017వ సంవత్సరంలో నేను రక్షణ పొందాను. 2017వ సంవత్సరం రక్షణ పొంది 2017 మే 24వ తారీఖున నేను బాప్టిజం తీసుకున్నా మా విలేజ్లో, మా ఊళ్ళో, విజయనగరం జిల్లా ఒల్లూరు గ్రామంలో. ఆ విధంగా మా జీవితంలో దేవుడు చాలా కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. రీసెంట్గా మొన్న పాపలపేట ఫస్ట్ పేజ్లో ఎలక్షన్లో పాపలపేట ఎలక్షన్కి ట్రైనింగ్ పోయి వచ్చినప్పుడు కౌరుపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. నేను ఇక్కడి బస్కే పోయినా. అటుకంచి ఇంకోసారి మా సార్ నర్సపల్లి ఉంటారు, ఆంధ్ర టీచర్. అతను కూడా బైక్ ఖాళీ ముందు వచ్చామంటే ఎక్కిన. ఎగ్జాక్ట్లీ కౌరుపల్లికి వచ్చినాం. కౌరుపల్లికి వచ్చేసరికి ఒక ముసలాయన మీ స్ట్రైట్గా వస్తున్నాము, ఆయన అక్కడ స్కూటీ ఆపి మళ్ళీ మధ్యలో రోడ్డు మీద తీసుకొచ్చారు. గుద్దాం ఇద్దరు. నాకు హెల్మెట్ లేదు, ఇక్కడ కానీ అక్కడ పడినా. ఆ సార్కి హెల్మెట్ ఉంది, హెల్మెట్ పగిలిపోయింది కానీ ఏం కాలేదు, ఆ ముసలానికి ఏం కాలేదు. దేవుడు ఈ ఒకటే కాదు, ఎన్నో కార్యాలు. నాకు చిన్న గాయం కూడా అవ్వలేదు. నాతో పాటు వాళ్ళిద్దరు కూడా ఏం కాలేదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలా ఉండి వారిని కాపాడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు ఆ మరణం నుంచి, అపాయం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు. నేను మీకంటే జ్ఞానవంతుని కాదు, అందసందాలు కలిగిన వాడిని కాదు, కానీ దేవుని కృపను బట్టి నాకైతే కష్టపడడం ఒకటే తెలుసు.
చదువు పట్ల కష్టపడి చదువుకోవడమే తెలుసు తప్ప ఏమి లేదు. నేను యాక్చువల్గా క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నా, కానీ అది ఆ రోజుల్లో సాధ్యం కాదు, అసాధ్యం. నేను స్టేట్ లెవెల్లో ఫుట్బాల్ ప్లేయర్ని, నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా కదా. గేమ్స్ బాగా వస్తాయి ఆ రోజుల్లో. ఆ గేమ్స్ వైపు వెళ్ళాలంటే మనకి ధనం ఉండాలి, డబ్బు ఉండాలి, మన స్టాటస్ అవన్నీ సరిపోవు. కాబట్టి ఇంకో మార్గం నేను నాకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. టీచర్గా ఎట్లయినా జాబ్ కొట్టాలని పట్టుదల కలిగి రోజుకి 16 గంటలు చదివాను నేను. 3 నెలలు 2003 డిఎస్లో రోజుకి 16 గంటలు 3 నెలలు. నేనే వంట చేసుకోవాలి, కొంచెం ఏదో తినాలి, చదవాలి, అంతే. అదే పని 3 నెలలు రోజు 16 గంటలు చదివితే కానీ ఆ 124 ర్యాంక్ రాలేదు. అదంతా మన గొప్పతనం కాదు. మా పరిశుద్ధులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, మా తల్లిదండ్రులు, మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థన చేసి, మా తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేసేవారు. దానివల్లే తప్ప మీకంటే నేను ఏం గొప్పవాడిని కాదు. కాబట్టి దేవుని వంటి విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆయన వంటి విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే ప్రభా నాకు జ్ఞానం లేదు, జ్ఞానం దయచేయనప్పుడు యాకోబు 1:5 ప్రకారము జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నది. ఆయన జ్ఞానం సంపన్నుడు, జ్ఞానం తీర్చే దేవుడు. కాబట్టి మనం విశ్వాసం నుంచి ముందుకు సాగితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడికి కొద్ది సాధ్యాన్ని దీవించును గాక.